మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినమున నా యొక్క హృదయాంతరంగం నుండి సర్వకృపానిధి ఛానల్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులతో నా హృదయాంతరంగం నుండి కొన్ని ఆత్మీయమైన పలుకులు అనే ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను గత ఒక ఎపిసోడ్ నేను మీకు ఆ, అప్లోడ్ చేసి ఉన్నాను. అదేంటిదంటే నా జీవిత సాక్ష్యము అని. ఆ జీవిత సాక్ష్యంలో నేను ఒక విషయాన్ని నేను చెప్పడం మిస్ అయ్యాను. అదేంటిదంటే నేను ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్యకి దేవుడు నన్ను పిలిచినప్పుడు దేవునికి లోబడి నేను పరిచర్యకి వెళ్ళి ఉన్నాను. దేవుడు మా ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటి వరకు నేను ఉంటున్నంత కాలం మాది ఒక దీన స్థితిలో మేమున్నా. ఒక పూరీలు నేను మీతో చెప్పాను. మాది తాటాకులు, దాని మీద వరిగడ్డి కప్పు, ఆ తర్వాత మళ్ళీ జమ్మగడ్డి కప్పు. అయితే దేవుడు మా ఫ్యామిలీని మర్చిపోలేదు. మా తల్లిదండ్రులేమో మా నాన్నగారితో కలిసి నేను ఫ్యామిలీని పైకి తీసుకుని రావాలి జాబ్ చేసి అని నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ ఆశలన్నీ బొమ్మైపోయింది నేను పరిచర్యకు వెళ్ళినప్పుడు. అయితే దేవుడు తన ప్రణాళికని మా కుటుంబంలో జరిగించి ఉన్నాడు. నేను యేసన్న గారి దగ్గర పరిచర్యలో ఉంటున్న దినాలు ఒక దినం యేసన్న గారు నాతో అన్నారు, మనం మీ ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళాలి అని. నాకు అర్థం కాలేదు, అదేంటిది ఈయన ఇట్లా మాట్లాడతారు, మా ఇల్లు ఓపెనింగ్ అంటారేంటి, ఆల్రెడీ మాకు ఇల్లు ఉంది కదా అని నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే మేము అక్కడ వెళ్ళి ఉన్నామో నా కళ్ళతో నేను చూసి ఉన్నాను, ఒక మంచి ఫస్ట్ క్లాస్ బిల్డింగ్ కట్టబడి ఉంది. ఇది ఎలా సాధ్యం అని నేను ఆశ్చర్యపోయాను. అవునండి, దేవుని యొక్క మాటకు లోబడితే దేవుడు తన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. నిజంగా నేను ఇప్పుడు ధైర్యంగా చెప్పగలను, నేను దేవుని యొక్క పరిచర్యకి నా పిలుపుకి దేవుడు పిలిచడం నేను లోబడి వెళ్ళటం వలన మా ఫ్యామిలీని బ్లెస్ చేశాడు. అంత మాత్రమే కాదు, మా ఫ్యామిలీ మొత్తం పెద్ద ఫ్యామిలీ అని చెప్పి ఉన్నాను. 6 మగపిల్లలు, 3 ఆడపిల్లలు అని చెప్పి ఉన్నాను. నేను మగపిల్ల పెద్దవాడిని. నేను దేవుని యొక్క సేవకుడిని అయ్యాను. అయితే నాకన్నా ముందు 2 ఆడపిల్లలు, అంటే నాకు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క చక్కగా BA చేసి నిర్మలా హై స్కూల్లో టీచర్గా చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నంలోనే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వడం ప్రభు సాయం చేసి ఉన్నాడు. రెండో అక్క పేరు యానిమేటెడ్. ఆమె గోరంట్లలో ఆ యొక్క హోసన్న మినిస్ట్రీస్లో అక్కడ ఉండి ఆమె తన వంతు ఆయన పరిచర్య చేస్తూ ఉంది. ఆ తర్వాత నా తర్వాత తమ్ముడి పేరు పీటర్సన్. ఆయన మచిలీపట్నంలో ఆయన కూడా BA చేసి ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, RCM స్కూల్లో ఆయన టీచర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు, హై స్కూల్ టీచర్గా. అంత మాత్రమే కాదు, ఆయన భార్య కూడా గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తూ ఉంది. మూడో తమ్ముడు పేరు రవికుమార్. వాడు యూకేలో మంచి కంపెనీలు వెబ్ డెవలపర్గా చేస్తూ ఉన్నాడు. ఆయన మిసెస్ కూడా జాబ్ చేస్తూ ఉంది. అలాగే నాలుగో తమ్ముడు తిమోస్ కుమార్. వాడు మాల్దీవ్స్ అనే దేశంలో గవర్నమెంట్ ఆఫ్ మాల్దీవ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఆయన ఆ యొక్క టీచర్గా చేస్తూ ఉన్నాడు. ఆయన మిసెస్ కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఐదో తమ్ముడు చంటి అంటారు. ఆయనని మీరందరూ చూసి ఉన్నారు, ఎందుకంటే కీబోర్డ్ ప్లే చేస్తాడు, ప్రతి చోట ఆయన ప్లే చేస్తాడు. హొసన్న మినిస్ట్రీస్లో యశన్ గారు బతుకున్నప్పటి నుంచి ఆయన అఫీషియల్ కీబోర్డ్ ప్లేయర్గా ఉంటున్నాడు. కాబట్టి ఆయన కీబోర్డ్ ప్లేయర్ మాత్రమే కాదు, ప్రొఫెషనల్ కీబోర్డ్ ప్లేయర్ మాత్రమే కాదు, ఆయన ఒక మ్యూజిక్ టీచర్గా స్కూల్లో చేస్తున్నాడు. ఇంకా స్టూడియో పెట్టుకొని ఉన్నాడు. ఇంకా రకరకాలుగా ఆయన బిజీగా ఉంటున్నాడు. ఆయన మిసెస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. అలాగే ఆరో ఆయన నోయల్ జ్యోతి. ఆయన కూడా తబలా వాయిస్తూ, అంటే దేవుని యొక్క పరిచర్యలో ఆత్మీయంగా కొనసాగుతున్నాడు. ఈ విధంగా అంత మాత్రమే కాదు, నాకు ఒక చెల్లి, 2 అక్కలు, ఒక చెల్లి. ఆ చెల్లి ఆమె కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్గా చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీని కూడా ప్రభు ఆశీర్వదించి ఉన్నాడు. ఈ విధంగా నేను ఈ యొక్క మాటలు నా యొక్క జీవిత సాక్ష్యం చెప్పడం మర్చిపోయి ఉన్నాను. ఈ ఎపిసోడ్లో నేను దాంతో ప్రారంభించడానికి నేను ముందుకు వస్తున్నా. ఈ ఛానల్ మేము పెట్టినప్పుడు అనేక మంది దైవ సేవకులు చాలా సంతోషించారు, మంచిగా ప్రోత్సహించారు. మీరు మా యూట్యూబ్లో మీరు చూస్తారు, కొంతమంది ఈ ఛానల్ని ప్రమోట్ చేయడానికి, ఈ ఛానల్ని పరిచయం చేయడానికి కొన్ని ఆత్మ సంబంధమైన మంచి మాటలు చెప్పడం మీరు చూసి ఉన్నారు. అలాగే ప్రార్థన చేయడం కూడా చూసి ఉన్నారు. మేము ఈ ఛానల్ పెట్టినప్పుడు నా ప్లాన్ ఏంటంటే, ముందు దైవ సేవకుల యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు
ప్రార్థనలతో నేను ఈ ఛానల్ ప్రారంభించాలి అని. వాస్తవంగా ఇది ఎప్పుడో ప్రారంభించవలసి ఉంది కానీ నేను కొంతకాలం వాళ్ళ గురించి ఆగవలసి వచ్చింది. అయితే సమయం ఆసన్నమైంది. సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళు ముగ్గురు, నలుగురు ఆ యొక్క గ్రీటింగ్స్ అవి పెట్టి ఉన్నారు. ఇంకా అనేక మంది పెట్టాలని పంపించాలని ఆశించి ఉన్నారు కానీ వాళ్ళకి సమయం కుదరక వాళ్ళు పంపలేదు. వీళ్ళు వెంట వారు పంపినప్పుడు మేము వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎందుకని నేను ప్రారంభించవలసి వచ్చింది అనేది మీకు క్లియర్గా చెప్తాను. అదేంటిదంటే, మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నేను అనేక మంది దైవ సేవకుల యొక్క యూట్యూబ్ ఛానల్స్ నేను చూస్తూ ఉంటాను. చూసినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. అది ఒక ఇతర దైవ సేవకుల మీద బురద చల్లడానికి వాళ్ళు దాన్ని వాడుకుంటూ ఉన్నారు. విమర్శించేదానికి ఒక అస్త్రంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వాడుకుంటూ ఉన్నారు. దేవుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఇస్తే దాని ద్వారా సువార్త ప్రకటించు, ఆత్మలు రక్షించు, లేదా విశ్వాసం స్థిరపరచు. కానీ దాన్ని అనవసరంగా వాడటం అనేది చాలా తప్పు. దాని నిమిత్తం దేవునికి లెక్క అప్పచెప్పుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. నేను అందుకనే చాలా రోషంతో, అలా కాదు, నేను కూడా యూట్యూబ్ ఛానల్ వీళ్ళు ప్రారంభించాలని కాదు కానీ నేను ప్రారంభిస్తా. కారణం ఏంటంటే దాన్ని సక్రమంగా వాడటానికి. చూడండి, ఈ రోజుల్లో అనేకమైన ఉపదేశాలు, బోధలు తయారైపోయినాయి. వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు అనేక మంది. అయితే నేను విమర్శించటానికి కాదు కానీ నేను వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించాలి, ప్రజల్ని సత్యంలో నడిపించాలి, వాళ్ళని దేవుని యొక్క రాకడ సిద్ధపరచాలి. చూడండి, దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. అయితే ఆ రాకడికి సంఘం ఇంకా సిద్ధపడలేదు. కాబట్టి సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత దేవుడు ప్రతి కాపరి మీదే ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ బాధ్యత దేవుడు నాకు ఆ భారాన్ని ఇచ్చిన్నాడు. కాబట్టి ఈ యూట్యూబ్ ద్వారా నేను ఆ యొక్క పనిని నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఉన్నాను. దీంట్లో స్వచ్ఛమైన వాక్యం ప్రకటించబడుతుంది. అపోస్తుల యొక్క ఉపదేశాలు దీని ద్వారా ప్రకటించబడతాయి. కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీటిని చూడాలి అని నా యొక్క ఆశ. నేను గత ఎపిసోడ్లో దేవుని మందిరానికి వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏంటి అని చెప్పినప్పుడు దేవుని మందిరానికి ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అని చెప్పి ఉన్నాను. చాలా మంది అండి దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా ఉండటం వలన వాళ్ళు రక్షణ విషయంలో ఎదగలేరు. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. వెళ్తే ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఆ రక్షణ విషయంలో ఎదుగుతారు. లేకపోతే ఏం జరుగుతుందంటే పిల్లలు చూడండి, కొంతమంది 25 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళు ఒక 5 సంవత్సరాల పిల్లల్లాగా ఉంటూ ఉంటారు. వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ తల్లిదండ్రులు తిరుగుతూ ఉంటారు. అమ్మ వీళ్ళ వయసు ఎంత అంటే 25 ఏళ్ళు అని చెప్తూ ఉంటారు. వయసు పెరిగింది కానీ వాళ్ళలో అభివృద్ధి లేదు. ఇది మన కళ్ళతో చూస్తున్న ఒక గొప్ప సత్యం. అయితే దేవుని విషయంలో ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథంలో మ్యాన్ చైల్డ్ అని రాయబడుతుంది. తెలుగులో అది తప్పుగా అది తర్జమా చేయబడింది మగ శిశువు అని. మగ శిశువు కాదు, ఇంగ్లీష్లో ఉన్నది కరెక్ట్ మీనింగ్, కరెక్ట్ అర్థం. మ్యాన్ అంటే పూర్తిగా ఎదిగిన వాడు. సంఘం పూర్తిగా ఎదగాలి, దేవుని సంపూర్ణతలో ఎదగాలి. ఇది మా ప్రధానమైన ఉద్దేశం. అందుకనే ఈ ఛానల్ ప్రారంభించిన. దీంట్లో అపోస్తుల యొక్క ఉపదేశం మాత్రమే ప్రకటించబడుతుంది. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, వాక్యంలో ఉన్నట్టుగా తీసి మీకు వివరించి బోధించడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఇందుకొరకే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నేను ప్రారంభించినానని నేను బలంగా చెప్తూ ఉన్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాం కానీ కొన్ని ఇబ్బందులు మేము ఎదుర్కొంటూ ఉన్నాం. మొదటిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటారు. అదేంటిదంటే చూడండి, నా గత ఎపిసోడ్స్ మీరు చూసే ఉంటారు. ఫస్ట్ సండే సర్వీస్ మెసేజ్ ఇంకా పూర్తవకుండా అది కట్ అయిపోయింది. నాకైతే నేను ఈ యొక్క మొబైల్లో రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఆ రోజు సండే నేను రికార్డింగ్ చేసి నేను ఇంకొక ఆరాధనకి వెళ్ళాలి, ఈ దోసపాడు నుంచి విజయవాడ వెళ్ళాలి. ఆ హడావిడిలో నేను చూస్తే ఈ మెసేజ్ 33 నిమిషాలు చిల్లరంతా వచ్చింది. ఏంటి ఇంకా 2-3 వచ్చినాయి అని చూస్తున్నా, ఇంకా 2-3 ఉన్నాయి చూస్తున్నా. అయితే అది 2-3 ఏంటంటే ఇంకొక మొక్క కట్ అయిందనమాట. కట్ అయ్యి ఇంకో దాంట్లో రిపీట్ అయింది. అయితే ఇది నేను సరిగా గమనించకపోవటం వలన
కేవలం ఎక్కువ మెసేజ్ వచ్చిందే ఫుల్ మెసేజ్ అనుకొని నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ మిగతా భాగాన్ని నేను అప్లోడ్ చేయలేకపోయా. తర్వాత మీరు ఇంకా దేవుని మందిరానికి వెళ్ళాలా? వెళ్ళకపోతే ఏంటి? పార్ట్ 1లో మీరు చూస్తారు. అది 2 ముక్కలుగా వచ్చింది మెసేజ్. ఒకదానికి మాత్రమే థంబ్‌నెయిల్ ఉంది. ఇంకో దానికి థంబ్‌నెయిల్ లేదు. ఆ మొదటి ముక్కకి పార్ట్ 1లోనే మొదటి ముక్కకి కంటిన్యూషన్ రెండో ముక్క. చూడండి ఇది ఎలా జాయిన్ చేయాలో నాకు తెలియలేదు. అందుకే నేను అలా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి. ఇంకా నేను మీతో చెప్పాలి అనంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్‌లో చూడండి మేము మాకు ఆల్రెడీ లైవ్ ఇవ్వడానికి మాకు యాక్సెస్ ఇచ్చి ఉన్నారు. అవకాశం ఇచ్చి ఉన్నారు. 50 మంది కంటే ఎక్కువ పెరిగితే ఎక్కువ మంది ఉంటే ఆ యొక్క లైవ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటికి నాకు 96 మంది సబ్‌స్క్రైబర్స్ ఈ ఛానల్‌కి వచ్చి ఉన్నారు. అయితే మొన్న 3 రోజుల క్రితం మేము లైవ్ ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు మా ప్రయత్నం కుదరలా. కారణం ఏంటంటే వీడియో ఎళ్తుంది గానీ ఆడియో రావట్లా. అది ఏంటి అనేది ఇంక ఇప్పటికి కూడా నాకు అర్థం కాలా. అందుకని ప్రతి మెసేజ్ కూడా మేము రికార్డింగ్ చేస్తున్నాం, అప్‌లోడ్ చేస్తున్నాం. అయితే నా సెల్‌తో చేస్తున్నా. నా సెల్‌లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లమ్ వచ్చేసింది. స్టోరేజ్ ప్రాబ్లమ్ రావడం వలన ప్రతి ఎపిసోడ్ రికార్డింగ్ చేయటం, ఛానెల్‌లోకి అప్‌లోడ్ చేయటం, గ్యాలరీలో నుంచి డిలీట్ చేయటం. స్పేస్ ప్రాబ్లమ్ అధిగమించడానికి. ఇలా జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆవేదన. అదేంటిదంటే ప్రభువా! ఎలాంటి ఆటంకం లేకుండా ఎందుకంటే నేను బిజీగా పరిచర్యలు తిరుగుతూ ఉంటాను కాబట్టి ఒక మెసేజ్ తర్వాత ఒక మెసేజ్ అలా కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉండాలి. పైపించి లైవ్ ఇచ్చారు కదా! ఆ లైవ్ గురించి కొంచెం జ్ఞానం నాకు గాని మీరిస్తే నేను చక్కగా లైవ్‌లోనే ఇచ్చేస్తా. ఇంకప్పుడు స్టోరేజ్ ప్రాబ్లమ్ రాదు అని నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా. అది కూడా మేము అధిగమించాలి. అయితే దేవుడు ఒక బ్రదర్‌ని ప్రేరేపించి ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నిటికి కూడా థంబ్‌నెయిల్స్ చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మీరు చూసినట్లయితే ఫస్ట్ మెసేజ్ నేను అప్‌లోడ్ చేసినప్పుడు కొన్ని రోజుల వరకు థంబ్‌నెయిల్ దానికి వేయలా. డైరెక్ట్‌గా ఆ మెసేజ్ అట్లా అప్‌లోడ్ అయిపోయింది. తర్వాత దేవుడు ఆ బ్రదర్‌ని ప్రేరేపించి థంబ్‌నెయిల్ డిజైన్ చేసి ఇచ్చినప్పుడు ఆ థంబ్‌నెయిల్‌ని అటాచ్ చేయడం జరిగింది. ఇలాగా టెక్నికల్‌గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఇంకో ప్రాబ్లమ్ నేను వాక్యం చెప్తున్న మధ్యలో ఏదైనా పాటలు పాడాలి అనంటే నాకు చాలా భయమేస్తుంది. కారణం ఏంటంటే కొన్ని పాటలకి కాపీరైట్ ఉందంట. మొన్న ఈ మధ్య మా చర్చి సండే స్కూల్ పిల్లలు ఒక 10 సంవత్సరాల క్రితం చర్చిలో ఆ క్రిస్మస్ సందర్భంగా ఒక క్రిస్టియన్ సాంగ్‌కి యాక్షన్ సాంగ్ వాళ్ళు డాన్స్ వేసినప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన పిల్లలేసిందే కదా! మన చర్చిలోదే కదా! అని నేను అప్‌లోడ్ చేస్తే వాళ్ళు ఆ యూట్యూబ్ వాళ్ళు దాన్ని కాపీరైట్ ఏశారు. కాపీరైట్ అంటే అది దానికి ఎవరు వేరే వాళ్ళు పాడటానికి లేదు. వేరే వాళ్ళు వాడటానికి లేదు. అందుకని వెంటనే నేను దాన్ని డిలీట్ చేసేయడం జరిగింది. అది నేను డిలీట్ చేయకపోతే నా యొక్క యూట్యూబ్ ఛానలే వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. డిలీట్ చేసేస్తారు. ఒక గొప్ప దైవ సేవకుడు తన ప్రసంగంలో ఈ మాటలు చెప్పడం విన్నాను. అదేంటిదంటే నేను మెసేజ్ ఇస్తున్న మధ్యలో ఏదైనా పాటలు పాడాలంటే భయమేస్తుంది. కారణం ఏంటంటే కాపీరైట్లు ఉన్నాయి. ఆయనది లైవ్ వస్తా ఉంటది. మరి లైవ్ అనేది యూట్యూబ్‌లో స్టోర్ అయిపోద్ది. కాబట్టి ఆయన ఏ పాట పాడినా అదంతా కూడా దాంట్లోనే ఉండిపోద్ది. వాడు గాని కాపీరైట్ ఏస్తే ఆ దైవ సేవకుని యొక్క ప్రోగ్రామ్ అంతా డిలీట్ చేయాల్సొస్తది. మధ్యలో నుంచి ఆ సాంగ్ తీయటం అనేది కొంచెం కష్టమవుతది. అని ఆయన చెప్తుంటే నాకే చాలా ఆశ్చర్యమైంది. ఏంటో అనుకున్నా. కానీ నాకు ఆ యొక్క ప్రాబ్లమ్ ఎదురైనప్పుడు నాకు చాలా భయమైంది. ఇయన్నీ కూడా ఈ ఛానల్ పెట్టినప్పుడు మేము ఎదుర్కొంటున్న ఆ యొక్క ఇబ్బందులు. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క ఛానల్ షూటింగ్ చేయటం, ఈ యొక్క ప్రోగ్రామ్ షూటింగ్ చేయటం, అప్‌లోడింగ్ చేయటం నిజంగా చాలా కరంగా ఉంటా ఉంది. కాబట్టి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అధిగమించాలి. ఈ మొబైల్‌తో చేస్తున్నాం, స్టోరేజ్ స్పేస్ లేకుండా ఇబ్బంది పడుతున్నాం. ఇయన్నీ కూడా మేము అధిగమించాలి అనంటే నాకొక ఆలోచన వచ్చింది. అదేంటిదంటే చాలామంది చెప్పి ఉన్నారు. అయ్యగారు సిస్టమ్ ఒకటి కొనాలి. అలాగే కెమెరా ఒకటి కొనాలి. అవును. సిస్టమ్ ఒకటి కొనాలి, కెమెరా ఒకటి కొనాలి. ఇప్పటికే మేము ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్‌గా వైఫై కనెక్షన్ తీసుకునడానికే గానీ, లేదా ఇంకా ఇతర ఎక్విప్‌మెంట్ తీసుకునడానికే గానీ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నాం. మా పరిచర్య విశ్వాసంతో జరుగుతున్నది. మాకు ముందు వెనక ఆస్తిపాస్తులు లేవు. కాబట్టి విశ్వాసంతో పరిచర్య చేస్తున్నప్పుడు నిజంగా మాకు చాలా ఆర్థికపరమైన ఇబ్బంది ఎదురవుతూ ఉంటది. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ఎవరినైనా మీరు ప్రేరేపించండి, లేవనెత్తండి. ఈ యొక్క పరిచర్యకి సహకరించేవాళ్ళు అని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ఛానల్‌ని నేను చాలామందికి పరిచయం చేస్తున్నప్పుడు చాలామంది అడిగారు. అదేంటిదంటే, "పాస్టర్ గారు మీ మెసేజెస్ అన్నీ కూడా ఈ ఛానల్‌లో మేము వింటూ ఉన్నాం. ఎప్పుడు కూడా మీరు అందరూ చెప్పినట్లుగా
మీరు కానుకలు అడగలేదేంటి? ఏ ప్రసంగంలో కూడా కానుకలు ఇవ్వండి అని ఆ యొక్క క్యూఆర్ కోడ్‌లు గాని, లేకుంటే ఆ యొక్క అకౌంట్ నంబర్స్ గాని ఎందుకు పెట్టలేదు అని అడుగుతూ ఉన్నారు. అయితే ఇంకా మీదట ఈ అవసరాలు చాలా ఉన్నాయి గాబట్టి, ఇవన్నీ కూడా అధిగమించాలి గాబట్టి, నేను ఒకే ఒక్క మాట మీతో చెప్తూ ఉన్నా. నా యొక్క మొబైల్ నంబరే నా వాట్సాప్ నంబరు. నా మొబైల్ నంబరే నా గూగుల్ పే నంబరు. కాబట్టి నేనిప్పుడు ఆ నంబర్ చెప్తాను. పేపర్, పెన్ తీసుకొని మీరు రాసుకోండి. మీ బలవంతం ఏం లేదండి. మీలో ఎవరికైనా ప్రేరేపించబడితే మీరు తప్పకుండా ఈ పరిచర్య కొరకు మీ వంతు మీరు సహాయం మీరు చేయొచ్చు. ఇంతే చేయాలి, అంతే చేయాలని నేను నియమం పెట్టడం లేదు. దేవుడు మీ హృదయంలో ప్రేరేపించినంత మీరు పంపించవచ్చు. ఈ మాట చెప్తే కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వెళ్తున్న సంఘాల్లో ఇస్తున్న దశమ భాగాలకి కోత విధించి, పాస్టర్ గారికి ఇచ్చే దశమ భాగంలో కొంత తగ్గించి, ఇలాంటి పరిచర్యలకి వాళ్ళు సపోర్ట్ చేయడానికి వాడుతూ ఉన్నారు. అయితే నేను చెప్తాను, అది చాలా తప్పు. వాక్యానుసారంగా అది విరుద్ధం. అలా చేయొద్దు. మీరు వెళ్ళే సంఘానికి మీ దశమ భాగం అంతా, మలాకి గ్రంథంలో మాట అంటాడు, నీ రాబడిలో 10వ వంతు 10వ భాగం అంతా కూడా మీరు వెళ్ళే చర్చిలో ఇవ్వాల్సిందే. మిగతా రాబడిలో మిగతా భాగం ఉంటుంది కదా, దాంట్లో నుంచి మీరు ఏ సేవకునికైనా సహాయం చేయొచ్చు. ఇంకొక విషయం, చాలామంది యొక్క ఆలోచన ఒకటి ఉంటుంది. అదేంటిదంటే, గొప్ప గొప్ప సేవకులకు సహాయం చేస్తే దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాలు మేము పొందుతాం అని చాలామంది యొక్క ఆలోచన ఉంటూ ఉంటుంది. గమనించండి, గొప్ప గొప్ప సేవకులకు చేస్తే మేము బలంగా ఆశీర్వాదాలు ఉంటాం అనేది వాక్యానుసారంగా శుద్ధ తప్పు. కారణం ఏంటంటే, మత్తయి సువార్త మొదటి ఆ యొక్క ఆఖరిలో మనం చూసినట్లయితే ధవళ సింహాసన తీర్పు అని ఒకటి ఉంది. ప్రభు ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉండబోతున్నాడు. భూమి పుట్టినది అనుకొని భూమి గతించిపోయే వరకు ఎంతమంది మనుషులైతే ఈ భూమి మీద జన్మిస్తారు, వాళ్ళందరూ కూడా ఆయన ఎదుటికి పోచేయబడబోతున్నారు. అప్పుడు గొల్లవాడు తన మందలోంచి గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్టుగా ఆయన వేరు చేయబోతున్నాడు. కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు. ఆయన కుడివైపు ఉన్న వాళ్ళతో చెప్పబోతున్నాడు. అదేంటిదంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యంలో ప్రవేశించండి. ఆయన ఎడమవైపు ఉన్న మేకలతో చెప్పబోతున్నాడు, శపించబడిన వారలారా, అపవాదికిని దాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పొండి అంటాడు అని అక్కడ మత్తయి మనం చూస్తున్నాం. వీళ్ళు అడుగుతున్నారు, గొర్రెల గుంపు వాళ్ళు, అయ్యా మాకు పరలోకం ఏంటి, వాళ్ళకి నరకం ఏంటి అంటే, ప్రభు అంటున్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పికొని ఉన్నారు, మీరు నాకు దాహానికి ఇచ్చారు. ఇలాగా రోగిని ఉన్నాను, మీరు నన్ను పరామర్శించారు. ఇవన్నీ చెప్తా ఉంటే వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఎప్పుడు నీకు ఆకలిగా నుండి మేము భోజనం పెట్టామని అడిగితే, ప్రభు తన శిష్యుని చూపించి అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు మీరు ఒక్కనికి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే. గమనించండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. శిష్యులకి సొంత ఇళ్ళు ఉన్నాయి, శిష్యులకి సొంత పడవలు ఉన్నాయి. ఒకవేళ చేపలు పట్టేవాళ్ళు అయితే వల ఉంది. కనీసం ఎంతో కొంత ఉండడానికి, బ్రతకడానికి మార్గం ఉంది. వాళ్ళేం దరిద్రులు కాదు, ఏమి లేని దరిద్రులు కాదు. అయినా ప్రభు పిలిచినప్పుడు వాళ్ళన్నీ కూడా ప్రభు కొరకు విడిచిపెట్టుకొని వచ్చేసారు. అందుకనే ప్రభు ఆ మాట వాడుతున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒక్కనే చేశారు కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అదేంటిదంటే, గొప్ప గొప్ప వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఆలోచన అనేది తప్పు. పెద్ద పెద్ద మంచి కార్పొరేట్ స్థాయిలో ఎదిగిన వాళ్ళకి చేయాలి, చేస్తేనే ఆశీర్వాదాలు ఉంటాయి అనేది తప్పు. అక్కర్లో ఉన్న ఏ సేవకులకైనా, ముఖ్యంగా అల్పులైన వాళ్ళకి సహాయం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా ఉంటాయి. గమనించండి, ఇది మీరు ఆలోచించుకొని ఆ ప్రకారంగా చేయండి. నేను మీతో చెప్పి ఉన్నాను, నా యొక్క మొబైల్ నంబరే నా వాట్సాప్ నంబరు, నా వాట్సాప్ నంబరే నా గూగుల్ పే నంబరు. అయితే మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, ఫోన్ చేయొద్దు. ఎందుకంటే నేను అనేక కార్యక్రమాలు ఉంటున్నప్పుడు వాటిని సైలెంట్లో పెడతాను. కొన్నిసార్లు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా నాకు సిగ్నల్ అందదు. కాబట్టి మీరు నిరుత్సాహపడిపోతారు. అందుకని నేను నంబర్ చెప్తాను, రాసుకోండి. 9 4 4 1 3 0 8 1 6 2. మళ్ళీ చెప్తున్నాను, 94444130816
62. ఇది నా వాట్సాప్ నెంబర్. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఫోన్ చేయొద్దు కానీ వాట్సాప్కి పెట్టండి. మీరు ప్రేరేపించబడితే, దేవుని ద్వారా ప్రేరేపించబడితే ఈ పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటే ఇదే నా గూగుల్ పే నంబరు. దీనికి మీరు నిర్ణయించుకున్న ఆ యొక్క అమౌంట్ పంపించవచ్చు. అంత మాత్రమే కాదు, నేను ఒక దైవ సేవకుని కాబట్టి 34 సంవత్సరాల నుంచి నేను ఇక పరిచర్య చేస్తున్నా. గొప్ప గొప్ప దైవ సేవకుల దగ్గర నేను తర్ఫీదు పొంది వాళ్ళతో కలిసి నేను పరిచర్యలో పాల్గొని ఉన్న దైవ సేవకులు నేసన్ గారు. ఆయన ముఖ్యమైన గురువు, ఆత్మీయమైన తండ్రి. నా సేవలో మొదటి ఆ యొక్క సేవలో నన్ను ట్రైనింగ్ ఇచ్చిన ఆయనే. నేను ఏ సంఘాలు నడపలేదండి. హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు స్వచ్ఛంగా నేను పరిచర్య మాత్రమే చేసి ఉన్నా. అది నా జీవిత సాక్షులు నేను క్లియర్గా చెప్పి ఉన్నా. రెండవది పాస్టర్ జి దేవరాజు గారు, ఆయన దగ్గర కూడా నేను పరిచయం చేసి ఉన్నా. అలాగే పాస్టర్ డేవిడ్ రాజు గారు, ఇంకా పాస్టర్ యనమల ఐజక్ గారు, ఇంకా అనేక మంది దైవ సేవకులు దగ్గర వాళ్ళతో సహవాసం కలిగి వాళ్ళతో కలిసి పరిచర్య చేసే కృపని ప్రభు దయచేసి ఉన్నాడు. అదే మన సాక్ష్యంలో చెప్పినాను. బెల్లంపల్లి ప్రవీణ్ గారితో 18 సంవత్సరాలు కలిసి నేను పరిచర్యలో కొనసాగిన. కాబట్టి మీరు ఎవరైనా సభలు పెట్టుకోవాలి, ఆ సభలకు నన్ను పిలవాలంటే నిరభ్యంతరంగా మీరు నన్ను వాడుకోవచ్చు, మీరు నన్ను పిలవచ్చు. అయితే మీరు కొంత ముందే చాలా అడ్వాన్స్గా నాకు చెప్పాలి. కారణం ఏంటంటే నాకున్న కాంటాక్ట్ చాలా ఎక్కువ కాబట్టి, మరి అనేక మంది కార్యక్రమాలకు నన్ను పిలుస్తున్నప్పుడు ఆల్రెడీ బుకింగ్ జరిగిపోతూ ఉంటాయి. మీరు ఆలస్యం చేస్తే మీకే ఇబ్బంది. అయితే ఒకవేళ ఎప్పుడైనా ఆలస్యం జరిగితే, కుదరని పరిస్థితుల్లో అట్లా ఆలస్యం అయింటే మీరు నాకు తెలియజేయండి. ఏదైనా సడన్గా మీ సంఘాల్లో వివాహాలు జరిపించాలన్నా కానీ, నాకు గవర్నమెంట్ నుంచి 2003 సంవత్సరం నుంచి నాకు లైసెన్స్ ఇవ్వబడింది. ఆ లైసెన్స్ ప్రకారంగా నేను పెళ్ళిళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అలాగే అంత మాత్రమే కాదు, సంఘంలో బైబిల్ స్టడీస్ కానీ, లేదా మీరు బైబిల్ సెమినార్స్ ప్రారంభించి చేయాలన్నా మీరు నన్ను సంప్రదిస్తే తప్పకుండా నేను మీకు సహకరించగలను. ఈ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకోవడం కోసం నేను ఈ యొక్క ఎపిసోడ్ని నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. కృష్ణా జిల్లా దోసపాడు గ్రామంలో మా పరిచర్య. మా మినిస్ట్రీస్ పేరు సర్వకృపానిధి మినిస్ట్రీస్. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అదే. అయితే మా చర్చ్ పేరు కృపాసువార్త ప్రార్థనా మందిరం. మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు మీరు చేసే ప్రార్థనలో కనీసం 1 నిమిషం 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకోండి. చివరిలో ప్రార్థన చేసి నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినమున నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటలకు స్తోత్రాలు. నా యొక్క హృదయాంతరంగంలో నుండి కొన్ని ఆత్మీయమైన పలుకులు బిడ్డలతో పంచుకునే కృపను దయచేసి ఉన్నారు. ఈ మాటలు, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభువా ఈ మాటల ద్వారా దర్శించబడదురుగాక. దీని ద్వారా ప్రభువా నీ యొక్క పని బలంగా జరుగునట్లు మీరు సహాయం చేయండి. ఆశ్చర్యమైన కార్యాలు దేవా యొక్క పరిచర్యలు జరిగించండి. అలాగే వీక్షకుల జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, పేరు పేరున వాళ్ళ కుటుంబాలన్నింటినీ నీ అసలు సమర్పిస్తున్నాం ప్రభు. మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించి సన్నించి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచండి. వాళ్ళ కుటుంబాల కొదువులు తీసివేయండి. వాళ్ళ కుటుంబాల రోగాల్ని యేసు నామములో గద్దిస్తున్నాం. అలాగే ప్రభువా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న దరిద్రత అంతా తొలగిపోనుగా యేసు నామములో అని ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా మనసారా బ్లెస్ చేస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ దేవుని ప్రభువా ప్రేమించి చాలామంది దైవ సేవకులు మంచి మంచి ఆత్మీయమైన పలుకులు ప్రభువా వాళ్ళు రికార్డ్ చేసి పంపించి ఉన్నారు. అవన్నీ కూడా ప్రభువా అప్లోడ్ చేయడానికి సహాయం చేసి ఉన్నారు. ఆ సేవకులందరినీ కూడా మనసారా ఆశీర్వదించండి. వాళ్ళ పరిచయాలను కూడా మీరు అభివృద్ధిపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఈ బిడ్డలందరినీ కూడా నీ కృపకు సమర్పిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం, సమాధానం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని యొక్క బిడ్డలు లేదా ఇతరులందరికీ కూడా దేవుని రాకడ పర్యంతం సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.